వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి పునఃప్రవేశం. ప్రస్తుతం మనం కృష్ణ పరమాత్మ చేత ఉద్ధవుడికి చెప్పబడినటువంటి యదువంశరాజు దత్తాత్రేయుల వారి యొక్క సంవాదం. అందులో దత్తాత్రేయుల వారు తాను 24 మంది దగ్గర నుంచి జ్ఞానాన్ని తెలుసుకున్నానని చెప్పటము, ఒక్కొక్క జంతువు, మనిషి, వస్తువు దగ్గర నుంచి ఆయన ఏ విధంగా జ్ఞానాన్ని సముపార్జించారు అనేటువంటి విషయాన్ని చెప్తున్న క్రమంలో మనం నిన్నటి వరకు ఏనుగు ఏ విధంగా స్పర్శ సుఖం కోసం నాశనం అయిపోయిందో దాన్ని చూడడం జరిగింది. అట్లాగే తేనెపట్లు పట్టేవాడు వాడు ఏ విధంగా కూడబెట్టి పక్కవాళ్ళు దాన్ని తీసుకెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుందో ఆ విధంగా చేయడం చెప్పి, కాబట్టి బ్రహ్మచారులు అనేవాళ్ళు, సన్యాసులు అనేవాళ్ళు ఏది కూడబెట్టడానికి ఆలోచించకూడదు. సంసారులు, గృహస్థులు వాళ్ళని అతిథి మర్యాదలు చేసి వాళ్ళని చేయడానికి వాడుకోవాలి తప్ప వాళ్ళు కూడా ఎక్కువగా దాచి చేయడానికి కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పి, ఎందుకంటే వాళ్ళు దాచిపెట్టేటట్లయితే ఎవరికో పాలవుతుంది, అది వాళ్ళు అనుభవించే అవకాశం రాదని ఆ విధమైనటువంటి జాగ్రత్త నేను పొందాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు మనం 15వది అయింది. దాంట్లో 15 హరిణం అనగా జింక, దాని గురించిన కథ, దాని నుంచి ఆయన ఏమి నేర్చుకున్నాడో మనకి చెప్తున్నాడు. యయాతి కుమార, ఒక హరిణం వలన ఒక పాఠం గ్రహించాను. వనవాసులైన యోగులు ఎన్నడూ విషయ సంబంధమైన శృంగార గీతాలు వినరాదు. హరిణం మనకు పాఠం చెప్తోంది. కిరాతుడి యొక్క సంగీతం విని మోహం చెంది అది బందీ అయింది అని చెప్పి చెప్తున్నాడు. ఇదేమిటంటే మామూలుగా ఈ యోగాన్ని నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కూడా విషయ సంబంధమైనటువంటి శృంగార గీతాలు వినకూడదు. యోగులకు మాత్రమే, గృహస్థులు వ్యవహారం కాదు. అర్థమైందా? ఎందుకని యోగాన్ని మనం అభ్యసించాలని అనుకున్నప్పుడు శృంగార గీతాల వైపుకు వెళ్ళిపోయినప్పుడు ఆ శృంగార గీతాల మీద ఆసక్తి మనస్సుకు పట్టినప్పుడు మనస్సు దాని మీదకి వెళ్ళిపోతుంది. అందువలన ఏకాగ్రత రాదు. సో ఆ విధంగా ఇది ఈ జింకలు, లేళ్ళు అవి మన అరణ్యంలో కిరాతుడు అదేదో మ్యూజిక్ పెడతాడు వాటికి, దానికి వచ్చేవి పడిపోతాయి. సో ఆ విధంగా అంటే ఇక్కడ ఏమిటి జరుగుతోంది అని మనం ఆలోచించేటట్లయితే మనకి పంచభూతాలు, మనకి పంచతత్వాలతో ఉన్నటువంటి శరీరం ఏర్పడింది. ఒక్కొక్క జీవి ఒక్కొక్క పంచభూతానికి సంబంధించిన బలహీనతతో అవి నాశనం అయిపోతున్నాయి. అటువంటిది మానవుడికి 5 ఉన్నాయి. కాబట్టి మానవుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ వాటిని ప్రస్తావన చెప్పడం ఊరికే పని లేకుండా చెప్పలా. ఒక్కొక్క ఇంద్రియం యొక్క బలహీనత ఒక్కొక్క జంతువుని నాశనం చేస్తోంది. అర్థమైందా? సో కాబట్టి ఈ 5 ఇంద్రియాలు మనిషిలో ఉన్నాయి. కాబట్టి ఈ 5 రకాలైనటువంటి బలహీనతకి మానవుడు లోనయ్యే అవకాశం ఉంది. కావున ఆ ఒక్క బలహీనతకే పాడైపోయిన జీవుల నుంచి నేర్చుకున్న గుణపాఠం ద్వారా తన యొక్క ఇంద్రియాలని అత్యంత జాగరూకతతో నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అందువలన యోగ మార్గాన్ని అనుసరించేవాడు శృంగార సంబంధమైనటువంటి పాటలు వినడము, ఇప్పుడు చూస్తున్నటువంటి నీలి చిత్రాలు ఇటువంటివి ఖచ్చితంగా నిర్ద్వందంగా అవి నిషేధించబడాలి వాళ్ళకి. ఎందుకంటే అసలే చంచలమైన మనసు అవి చూసినప్పుడు ఆ దృష్టికే వెళ్ళిపోతుంది. అర్థమైందా? అందుకోసమని హరిణాన్ని మనకి చెప్పడం జరిగింది. హరిణం మనకి పాఠం చెప్తుంది. కిరాతుడి సంగీతం విని మోహం చెంది బందీ అయింది. ఇది విన్నారా? హరిణ సుందరి గర్భం నుంచి జనించాడు ఋష్యశృంగుడు. ఆ ఋష్యశృంగుడు స్త్రీల ఆటలు విని చూచి ఆ స్త్రీలకు వశమైపోతాడు. వారి చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. గ్రామ్య గీతాలు
శీలవంతుణ్ణి భ్రష్టుణ్ణి చేస్తాయి. ఇది లేడి గురించి యోచించి నేను తెలుసుకున్నాను అని చెప్పి. అయితే ఋష్యశృంగుడు తర్వాత చాలా మారిపోయాడు ఆయన. అందుకే ఆయన ఇంకా కొమ్ముతో పుట్టాడు. సో ఆ లేడి కొమ్ముతో. సో ఆయన తర్వాత మహానుభావుడై యజ్ఞయాగాదులు నేర్చుకుని అత్యంత గొప్పవాడై రాములు వారి జననానికి కారణమైనటువంటి పుత్రకామేష్టి యాగాన్ని చేయడానికి ఆయన్ని ప్రత్యేకంగా పిలిపిస్తారు. ఆయన ఎంతటి గొప్పవాడంటే ఆయన ఏ దేశంలో కాలు పెడితే ఆ దేశం సుభిక్షంగా ఉంటుందిట, వానలు పడతాయి, అసలు క్షామం అనేది రాదు. అంతటి శక్తివంతుడైనటువంటి వాడు ఆ ఋష్యశృంగుడు. సో మొదట్లో ఆ విధంగా జరిగింది. బహుశా ఆయనే మరి మారిన తర్వాత ఇలా జరిగి ఉండాలి. సో అందుకోసం అని చెప్పి ఒకప్పుడు మనం తప్పుదోవలో ఉన్నంత మాత్రం చేత ఎవరూ కూడా చింతించాల్సిన అవసరం లేదు. అట్లా అని తప్పు చెయ్యమని నా ఉద్దేశం కాదు. అర్థమైందా? ఒకవేళ పొరపాటున మన ద్వారా పొరపాటు జరిగేటట్లయితే దాన్ని సరిదిద్దుకొని మనం మంచి మార్గంలోకి వస్తే అత్యంత ఉన్నతమైనటువంటి స్థానానికి మనం చేరుకునే అవకాశం ఉంది. నేను మనవి చేసేది. ఓకే, ఇది విని ఏదో పాత కథలన్నీ గురువుగారు గుర్తు చేస్తున్నానని అనుకోవడం తప్పు అవుతుందని నా అభిప్రాయం. ఈ సందర్భాన్ని బట్టి చెప్పాల్సి వస్తుంది. నాన్న, నువ్వు పొరపాటు చేస్తే చేసావు, ఇంకా ముందు చేయకు. తెలియక చేస్తే తెలిసిన తర్వాత తెలుసుకుని చేయొద్దని మేము ఉపోద్ఘాతం లేక వాళ్ళకి ఒక సలహా చెప్పడం అనేది మా యొక్క బాధ్యత అయింది. అంతే, అంతవరకే తీసుకోవాలి. ఓకే, అది అయిపోయింది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 16 మీనం, చేప. రాజా, చేప గాలంలోని మాంసపు ముక్కకై ఆచపడి ప్రాణం వదులుతుంది. మీ అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రుచికై జిహ్వ చాపల్యం వలన మూర్ఖుడైనటువంటి మనుష్యుడు మదనపడి చివరికి మరణిస్తాడు. అందుకని ఆయన మలయాళ స్వాములు వారు చాలా ఖచ్చితంగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే, జిహ్వేంద్రియము గుహ్యేంద్రియము ఈ రెండిటినీ బంధు పెట్టకపోతే మోక్షద్వారం అనేది వాడికి ఎవరికీ కూడా తెరుచుకోదు అని. ఇప్పుడు మనం అది చూసాం. ఓకే, సుబుద్ధి అంటే బుద్ధి కలిగిన వాడు, మంచి బుద్ధి కలిగిన వాడు భోజనాన్ని పరిమితం చేసుకుని ఉపవాస అభ్యాసం వలన ఇతర ఇంద్రియాలను సాధిస్తాడు. అంటే నోరును కంట్రోల్ చేస్తే మిగతా ఇంద్రియాలు ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తాయి. అర్థమైందా? అయినా రసేంద్రియం జయించడం అత్యంత కష్టం. రసేంద్రియం అంటే నాలిక. నాలిక రసానికి గుర్తు. శబ్ద రూప రస గంధాలు అని చెప్పి మనం చెప్పుకున్న పంచ తన్మాత్రలు చెప్తుంటామే, అందులో ఈ రసగ్రంథి నాలికది. సో దీన్ని జయించడం అనేది చాలా కష్టం విషయం. తర్వాత ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ఏమిటి చూడండి. భోజనం త్యజించినందువలన జిహ్వచాపల్యం అధికం అవుతుంది. అందుకని నేను ఉపవాసం ఉన్నానండి అని చెప్తూ ఉంటారు. కూర్చున్న కాడి నుంచి వాడి బుద్ధి దాని మీదకే పోతూ ఉంటుంది. అక్కడేదో వంటింటో వంట జరుగుతుంటే వాళ్ళు వేసిన పోపు వాసనకి ముక్కటి వెళ్ళిపోతుంది, మనసటి వెళ్ళిపోతుంది, మొత్తం వెళ్ళిపోతుంది. అందుకని నటించడానికి వీలుగా ఉపవాసం ఉన్నామని ఎవరు మిమ్మల్ని మనం మోసం చేసుకోవద్దు. శుభ్రంగా అంత తినండి. అంతే, ఇంత తినద్దు. మరి టిఫిన్ తినమనగానే అన్నంలాగా తినకూడదు. అర్థమైందా? ఆహారం మీదకు మనసు పోకుండా ఉండాలంటే దానికి కొద్దిగా ఆహారం వేసేయాలి. కొద్దిగా వేసి పూజ చేయి, నిశ్చలంగా చేయి. అర్థమైందా? అవన్నీ కొన్ని విపరీత జ్ఞానంతో నేను ఏమి ముట్టుకోనండి, అసలు ఏమి ఆహారం తీసుకోను, నీళ్లు కూడా తాగను. ఇవి కొద్దిగా ఏమవుతుందంటే ఇంద్రియాలని తప్పింపజేయడానికి, అనవసరంగా తప్పింపజేయడానికి ప్రయత్నం చేసి లోపల ఆడుతున్నటువంటి పరమాత్మకి అత్యంత క్లిష్టం కలిగిస్తున్నారు మనం. ఇది తప్పు. భగవద్గీతలో ఆ విషయమే చాలా గట్టిగా చెప్పబడింది. మితమైనది తీసుకో, మితంగా నిద్రించు, ఎక్కువగా ఏది చెయ్యొద్దు. అర్థమైందా? నీ ఇంట్లో ఉన్నప్పుడు 2 ముక్కలు తినేవాడివి, బయటికి వెళ్ళి పార్టీలో ఇచ్చినా కూడా 2 ముక్కలే తిను. అక్కడ ఫ్రీగా పెడుతున్నారు కానీ అడిగి మొత్తం డెగిసేలవన్నీ 4-5 ముక్కలు లోపలికి తిందామని ప్రయత్నం చేయొద్దు. అర్థమైందా? సో ఈ విధంగా కాబట్టి రసేంద్రియాన్ని జయించడం అత్యంత కష్టం. భోజనం త్యజించినందువలన జిహ్వచాపల్యం అధికం అవుతుంది. దృష్టి దాని మీదకి వెళ్ళిపోతుందన్న. నువ్వు యోగానికి కూర్చున్నా అది అక్కడ ఎప్పుడు పెడతారు, ఏం చేస్తారు, దీని మీద వెళ్ళిపోతుంది.
అన్ని ఇంద్రియాల కంటే ప్రబలమైంది జిహ్వేంద్రియం. దాన్ని వశం చేసుకున్నవాడే జితేంద్రియుడు. జిహ్వ చాపల్యాన్ని జయించిన వాడు ఎవడైతున్నాడో వాడే జితేంద్రియుడు. అంటే ఇంద్రియములను జయించిన వాడు అవుతాడు. జితేంద్రియుడు అంటే జిత అంటే గెలవడం, ఇంద్రియాలను జయించిన వాడు ఎవడైతున్నాడో వాడిని జితేంద్రియుడు అంటారు. ఆంజనేయ స్వామికి ఆ పేరుంది. ఓకే, తర్వాత రసేంద్రియం వలన మీనం నశించింది. సో ఆ మాంసపు ముక్కను చూసి గేలానికి ఇరుక్కుని ఏ విధంగా చేప చనిపోయిందో ఆ విధంగా మానవులు కూడా ఆహారం పట్ల విడిచిపెట్టలేని మమకారము, తర్వాత బలహీనత పెంపొందించుకునేటట్లయితే పాడైపోవడం ఖాయం. అందువలన ఇంకా రకరకాల జంతువులను చంపి ఆ రకరకాల మాంసాలను తినడం అలవాటు చేసుకుంటే ఒకేసారిగా ఆయన కొన్ని వందల వేల పాపాలు చేస్తున్న ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. కేవలం ఇంద్రియం నాలుక వల్లనే కదండి పని చేసేది. సరే, ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఒక మంచి కథ వస్తుంది. ఇవాళ ఈ కథ మనం కంప్లీట్ చేయగలిగితే చాలా బాగుంటుంది. పింగళ అనేటువంటి వేశ్య. సో ఇప్పుడు అందరూ మామూలుగా మన జంతువులు ఇవన్నీ చూడింది, పంచభూతాలు, తర్వాత వీటన్నిటిని చూడటం జరిగింది. ఇప్పుడు మనుషుల్లోకి ఏ విధంగా వస్తుందనేది ఇప్పుడు చూద్దాం. ఈ పింగళ వేశ్య అనేది ఒక వేశ్య వృత్తిలు. ఆవిడ ఎక్కడ విదేహనగరం అంటే జనక మహారాజు ఉండేటువంటి రాజ్యంలో ఉండేది ఈవిడే. ఓకే, ఆవిడ వేశ్యావృత్తి అవలంబించేది. అయితే ఆవిడ వేశ్యావృత్తి కూడా ఏమిటి తెలుసునండి, బాగా డబ్బున్నవాడు వస్తేనే వాడి దగ్గరికి వెళ్ళేది, వాడిని లోపలికి రానిచ్చేది. మామూలు చిల్లరగాళ్ళు వచ్చే లాభం లేదు. అర్థమైందా? సో ఆవిడ కథ ఏమిటో చూద్దాం. ఓ నృపకుమార అంటే రాజకుమారుడా, పూర్వం ఒక కథ జరిగింది, చెప్తాను విను. ఎవరు చెప్తున్నారు? దత్తాత్రేయుడు వారు యదురాజుకు చెప్తున్నాడు. ఆ విషయాన్ని కృష్ణుడు ఉద్ధవుడికి చెప్తున్నాడు. ఆ విషయాన్ని పరీక్షణ మహారాజుకి సుఖ మహర్షి చెప్తున్నాడు. ఓకే, లింక్ అది మర్చిపోవద్దు. అది పింగళ అనే వేశ్యా మహిళ విదేహ నగరంలో ఉంటుండేది. ఆమె నుండి నేను ఒక నీతి గ్రహించాను. అందుకని అక్కడ ఆవిడ దగ్గరికి వెళ్ళాల. ఎందుకంటే వెళ్ళి నేను అనుభవం నేర్చుకున్నాను కాదు ఆవిడ చెప్పింది. ఆవిడ చూసి ఆవిడ జీవితాన్ని చూసిన తర్వాత నేను కొద్దిగా బుద్ధి తెచ్చుకున్నాను. అందుకే మీకు ఎన్నోసార్లు చెప్పాను, తెలివిగలవాడు పక్కవాడి అనుభవాన్ని బట్టి జ్ఞానం తెచ్చుకుంటాడు. మధ్యస్థుడు వాడికి ఆ స్వానుభవం అయినప్పుడు జ్ఞానం తెచ్చుకుని బాగుపడతాడు. మూర్ఖుడు బుద్ధి లేనివాడు వాడికి జరిగినా కూడా మారడు. అర్థమైందా? ఇది కేటగిరీ వర్గీకరించారన్నమాట మానవుల్ని. సరే, ఇది పూర్వం జరిగిన కథ. పింగళ అత్యంత రూపవతి, చాలా అందమైన ఆవిడ. రూపాజీవ అంటే జీవత్వం కలిగినటువంటి రూపం కలిగినటువంటిది ఆవిడ. వేశ్యావృత్తిలో జీవనం సాగిస్తోంది. ఆమె స్వేచ్ఛాచారిణి అంటే ఆవిడకి ఏ విధమైన అడ్డంకులు లేవు. భర్త లేడు, వాళ్ళు లేరు, ఎవరు లేరు. ఆమె ఇష్టం వచ్చిన వ్యాపారం ఆవిడ చేసుకోవచ్చు ఒక్కతే. స్వేచ్ఛాచారిణి కనుక ధనవంతులను ఆకర్షించే నిమిత్తం బాగా అలంకరించుకొని ఒక రాత్రి గుమ్మం ముందు నిలబడింది. ఆమెకు పురుష వ్యామోహం కాదు, అంటే ఎవడో అందమైన వాడు వస్తే వాడితో కలుద్దామని కాదు ఆవిడది. ధన సంపాదన మీద మిక్కిలి అభిలాష. పురుషుడు ఎవడైనా సరే ధనవంతుడైతే అతన్ని తన పడకకు రమ్మని తీసుకువెళ్ళాలని చూస్తుండేది. సంచి నీ పక్కన కనపడితే నేను లోపలికి రమ్మనేది. అర్థమైందా? ఎదురాజా పింగళ వీధి గుమ్మంలో ఉండగానే విట్టులు వచ్చేవారు. అంటే ఆ వైశ్య దగ్గరకు వచ్చేవాళ్ళని విట్టులు అంటారు. ఆమె వారిని తప్పుకొని మసలేది. అంటే నువ్వు మామూలుగా గడ్డం పెంచుకుని దిక్కుమాల మొహం వేసుకున్నావు అనుకో, నీ వంక చూసేది కాదు. ఓకే, ఆ తరువాత పెద్ద ధనికుడు నా దగ్గరికి రాకపోతాడా అని వచ్చే ప్రతి ధనికుణ్ణి యగాదిగా చూసేది. అంటే ఇందులో ధనికుల్లో కూడా మళ్ళీ పెద్ద సంచి ఉన్నవాడెవడు తన వద్దకు వచ్చి మోహించి రూపానికి మెచ్చి ధనం ఇయ్యడా అనుకునేది, కానీ ఎవడో రావడం లేదు. అంటే ఈ డబ్బుల కోసం ఇది అవుతుందనే సంగతి గ్రహించిన వాడు ఎవడో రావట్లే. వచ్చేవాడు ధనహీనుడు. అక్కడ వచ్చి నుంచునేది ఎవరంటే డబ్బులు లేనివాడు
ఫ్రీగా రావడం కోసం అక్కడ వచ్చి నుంచుంటున్నాడు. ఆమె ధనికునికై ఎదురు చూసి చూసి అలిసిపోయింది. ఆశలు సన్నగిల్ల సాగాయి. ఇక రాత్రికి ఎవడు దొరికే అవకాశం లేదని ద్వారంలో నిలిచినట్లే ఉండిపోయింది. లోపలకు బయటకు పచారు చేస్తోంది. అర్ధరాత్రి దాటింది. రాజా, ధనాశ చాలా చెడ్డది. ఈ ధనకాంక్షతో ఆమె ముఖకమలం వాడిపోయింది. వేసుకున్న మేకప్ అంతా కారిపోయింది. ఓకే, పైగా లోపల టెన్షన్, ఎవడో రాలేదే. దాంతో వేసుకున్న మేకప్, అది బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకున్న మేకప్ అంతా కారిపోయింది. మనస్సు వ్యాకులమైంది. ఆమె చివరకు వేశ్యావృత్తి అంటే అసహమైంది. అర్థమైందా? ఎందుకని? ఏదో ఒక ఉద్దేశంతో మొదలుపెట్టింది, అది నెరవేరట్లేదు. ఇవన్నీ దండగా అయిపోయింది. దుఃఖం, విచారం ఎక్కువైనాయి. చింతలు, దుఃఖాలే వైరాగ్యానికి మార్గాలు. అసలు ఇప్పుడు రహస్యంలోకి వస్తున్నాం. నీకు ఎప్పుడైతే చింతలు, దుఃఖాలు వస్తాయో అప్పుడే నీకు ప్రతిదాని మీద విసుగు, వైరాగ్యం వస్తాయి. అంతా సజావుగా ఉన్నప్పుడు నువ్వు ఎవరినైనా భగవంతుని తలుచుకుంటావా? ఎవరు తలుచుకోరు. మొగుడు కొట్టో ఏంటి, అనుమానించో, ఇంట్లో బియ్యానికి లేకో, ఆ అడుక్కు తినాల్సి వచ్చినప్పుడు, తను చేసిన తప్పుడు పనులు బయటపడినప్పుడు అప్పుడు గుర్తొస్తాడు భగవంతుడు. మామూలు అప్పుడు సజావుగా ఉంటే మనం ఎవ్వరం కూడా భగవంతుడిని గుర్తించుకోం. దాటలేని కష్టం దొరికినప్పుడు అప్పుడు గుర్తొస్తాడు భగవంతుడు. ఇప్పుడు ఈవిడికి ఏమైందంటే ఎవరూ రాకపోవడం అనేటువంటి దుఃఖం వల్ల వైరాగ్యం వచ్చింది. అక్కడ ఎవడైనా వచ్చి ఉంటే అసలు దీని సంగతి ఆలోచించేది కాదు. అది పాయింట్. అర్థమైందా? ఆమెకు క్రమక్రమంగా వైరాగ్యం అధికం కాదొచ్చింది. ఇక అరగంట గడిచే కొద్దీ ఈ వైరాగ్యం తీవ్రంగా రావడం మొదలైంది. వైరాగ్యం సుఖహేతువు. ఎప్పుడు కూడా ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, నీకు ఒక విషయం పట్ల వైరాగ్యం అనగా దాన్ని వద్దు అనుకునేటువంటి బుద్ధి ఎప్పుడు కలుగుతుందో నువ్వు సుఖానికి మొదటి మెట్టు దగ్గరికి వెళ్ళినట్టు. ఆ వస్తువు కావాలని అనుకున్నంత వరకు నువ్వు దుఃఖానికి లోనవుతున్నావు. అది రావాలి, వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి, ఎవడన్నా పట్టుకెళ్ళిపోకుండా కాపాడుకోవాలి. ఈ రకరకాల బాధల్లో ఉంటావు. అప్పుడు భగవంతుడు గుర్తురాడు. ఏనన్నా ఇది రాలేదు కనుక ఏమి చేసినా ప్రయత్నం అవ్వలేదు అని ఒక నైరాశ్యంలో, నిరాశలో వైరాగ్యం వస్తుంది. పింగళ చిత్తంలో ఒక వైరాగ్య భావం జాగృతమైంది. ఆవిడలో నిజమైనటువంటి వైరాగ్యం బయటకు వచ్చింది. అది ఇలా సాగింది. ఆవిడ మనసులో ఏ విధంగా వైరాగ్య భావం కలిగిందో అది చెప్తాను, విను, ఇది విను అని అన్నాడు ఆయన. చెప్పి, సాధారణంగా లోకంలో ప్రతి మనుష్యుడు ఆశాబంధంలో చిక్కుకొని పోతాడు. అంతే కదా? ఈ ఆశ తీరితే ఇంకో ఆశ, ఈ ఆశ తీరితే ఇంకో ఆశ, ఒకదాని తర్వాత ఒకటి ఆశ వస్తూనే ఉంటుంది. మనం దాని అన్వేషణలో జీవితం అంతా గడిపేస్తాం. ఏనాడు మనకు విచకు, విరాగమం, వైరాగ్యం రాదు. ఏదన్నా జరగకపోయినప్పుడు మాత్రం దేవుణ్ణి ముందు తిడతాము, తర్వాత అవ్వలేదని చెప్పి వెనక్కి తగ్గుతాం. అట్లా ఉంటాం. కానీ అప్పుడు కూడా భగవంతుని తెలుసుకుందామని చాలా కష్టం. సో ఈవిడికి పూర్వజన్మ సుకృతం ఉంది. అందుకని ఆ వైరాగ్యంలోంచి భక్తి ఏర్పడింది. అది చూద్దాం. ఆశాబంధంలో చిక్కుని పోతాడు. ఈ బంధనాలను తెగకోసే కత్తి వైరాగ్యం ఒక్కటే. అందుకనే అన్నమాచార్యుడు మనకి చెప్తాడు, అలరి దేహమనే యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో వేలికే నా గురుడు జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము అని చెప్తాడు. ఆ అజ్ఞానం అనే పశువు అంటే మనకున్న కోరికలు ఉన్నటువంటి శరీరం ఏదైతే ఉందో దీన్ని వైరాగ్యం అనే కత్తితో కొయ్యాలట. కోసి జ్ఞానయజ్ఞంలో అవి వేల్చాలి. అంటే మనం ఫ్రై చేస్తూ ఉంటాం కదా, చికెన్ ఫ్రై అది అట్లా అనమాట. ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై చేస్తుంటాం కదా అక్క, అది. ఓకే. సో బంధనాలను తెగకోసే కత్తి వైరాగ్యం ఒక్కటే. ప్రియరాజా, ఈ వైరాగ్యం లేనట్లయితే
మనుష్యుడు ఈ బంధాల నుంచి విడుదల కాదాలడు. వైరాగ్యం రాకపోతే నీకు భగవంతుడు కనపడ్డు. వైరాగ్యం ఎప్పుడు వస్తుంది? నువ్వు అనుకున్నది జరగనప్పుడు నీకు వైరాగ్యం వస్తుంది. అందుకని ఆయన ఏం చేస్తాడంటే ఒకటి ఇస్తాడు. అదే నిన్న అమ్మగారు చెప్పింది మీకు, దుక్కి 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 సుఖి, తర్వాత మళ్ళీ దుక్కి 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 అంటే ఏమిటి? ఏడిచిన తర్వాత ఒక ఇంత చూపిస్తాడు, ఓ బెల్లం మొక్క. అర్థమైందా? అది సప్పడించగానే అబ్బాయికి ఇంత ఇట్టగా ఉంటుందేమో అనుకుని మళ్ళీ దుఃఖాలు వచ్చినప్పుడు మళ్ళీ ఆ బెల్లం మొక్క దొరక్కపోతుందని దాని వెనకాల పెడుతుంటాడు. అంతేగాని ఈ బెల్లం మొక్క రావడానికి, ఆ దుక్కి రావడానికి కారణకుడు ఆయనని జ్ఞానం మాత్రం మనలో ఉదయించదు. ఒకడు ఎవడన్నా పొరపాటున పిచ్చోడు చెప్తే ఆడిని మనం ఎలా నాశనం చేయాలో దానికి ప్రయత్నం చేస్తాం. అది ఓకే. వైరాగ్యం లేనట్లయితే మనుష్యుడు ఈ బంధాల నుంచి విడుదల కాదాలడు. అజ్ఞానులకు ఈ బంధాల నుండి విడిపోవాలనే కోరికే కలగదు. అది పాయింట్. అర్థమైందా? ముందు మన కష్టాలు వస్తే జ్ఞానం ఉన్నవాడైతే దాంతోంచి వైరాగ్యం తెచ్చుకోవాలి. జ్ఞానం లేనివాడికి కష్టాలు వచ్చినా పక్కనే ఉన్న కొట్టి మనం సర్దుకుందామనే ప్రయత్నం చేస్తాడు, కానీ భగవంతుడి వైపు తిరుగుదామనే కోరిక వాడికి రాదు. అర్థమైందా? అది తర్వాత పింగళ ఇలా తలంచింది. ఈవిడ ఆ విధంగా ఆలోచించింది. ఏమిటి? అయ్యో, నేను ఇంద్రియ సుఖాలకు లొంగిపోయాను. నేను మోహంలో పడి దుష్ట పురుషులు, హీనులు అయిన అధముల నుండి విషయ సుఖాలు ఆశించాను. ఎంత మూఢురాలను, ఎంత దుఃఖకర విషయం ఇది అంటే చక్కగా ఆత్మజ్ఞానం అంటే జ్ఞానోదయం జరుగుతోంది ఆవిడికి. అది నా హృదయ పీఠం పైన నా దగ్గరనే నా ఆత్మబంధువైన భగవంతుడు విరాజిల్లుతుండగా గుర్తించక గుడ్డిదాననైపోయాను. ఆ భగవానుడు ప్రేమ, సుఖము, పరమార్థము, అర్థము ఇయ్యగల దయామయుడు. ఇన్నిటిని ఇవ్వగలిగిన వాడు ఆ భగవంతుడు. ఆయన నా దగ్గరే ఉన్నాడు. ఆయన నేను గుర్తించలేకపోయాను. ఆయన ఇయ్యగల దయామయుడు, శాశ్వతుడు, సచ్చిదానందుడు, సర్వేశ్వరుడు. ఎన్ని విశేషణాలు వేసిందో చూడండి. ఇవన్నీ మాటలు మనం భగవద్గీతలో కూడా విన్నాం కదా. అట్టి ప్రేమమయుణ్ణి వదిలి అన్య పురుషులకై, ఇక్కడ పురుషులని మాట వేసాడు, అసలు కరెక్ట్గా వేసింది అంటే పురుషార్థముల కొరకై అని అనాలి. అన్య పురుషార్థముల కొరకై అల్పులకై అంగలార్చుతూ తిరిగాను. అనిత్యులను పట్టుకుని నిత్య పురుషుడిని వదిలేశాను. నిజంగా భర్త ఎప్పటికీ ఉండేవాడెవడు? వాడు ఇక్కడ మన హృదయ కమలంలో ఉన్నాడు, హృదయ గుహలో. సో ఇది తెలుసుకోకుండా బయటితే డబ్బులకు వచ్చే వాళ్ళని పట్టుకుని వాడు ఎల్లకాలం ఉంటాడా? వాడేమన్నా ఇవాడు వస్తే రేపు మళ్ళీ కనపడ్డు. వాడు డబ్బులు లేకపోతే నువ్వు రానివ్వు, అది వేరే సంగతి. ఓకే. తుచ్చ మానవులను సేవించాను. వారి కామం తీర్చుతూ ధనం పోగు చేసుకున్నాను. ఈ ధనం ఎంత అస్థిరమైంది? ఏ ధనం కోసం నేను ప్రయత్నం చేశానో ఆ ధనం ఎంత అస్థిరమైంది, ఎంత తుచ్చమైంది. ఈ ధనం వలన దుఃఖం, కష్టం, శోకం, మోహం జనిస్తాయి. నా మూర్ఖత్వానికి హద్దు లేకుండా పోయింది. అయ్యో, నేను మిక్కిలి నింద్యనీయమైన వేశ్యావృత్తిని ఆశ్రయించి విలువైన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను. అర్థమైందా? టేస్ట్ కోసమే వెళ్ళింది ఆవిడ, అంతే కదా. ఒక మొగుడైతే సరిపోదు, దానికోసం డబ్బుల కోసం అటు వెళ్ళింది. మరి ఇది అత్యంత హీనమైనటువంటి పరిస్థితి. ఓకే. ఈ వృత్తిలో శరీరాన్ని, మనసును మలినం చేసుకున్నాను. క్లేశలు, బాధలు నన్ను ఆశ్రయించాయి. మానసికమైన క్లేశము, బాధలు. శరీరం అమ్ముకొని జీవించాను. ఎంత హేయమైన పని చేశాను. నీ శరీరం కొరకు కాముకులు అంటే వచ్చే విటులు ఎవరైతే ఉన్నారో, వ్యసనపరులు, వాళ్ళు హీనులు, చరిత్రహీనులు వచ్చి ధనం వెదజల్లి నన్ను సర్వనాశనం చేశారు. ఎంత బుద్ధి తక్కువ దాన్నైపోయాను. ఈ శరీరంతో ధనం, రతిసుఖం పొందుతూ నశించిపోయాను. ఛీ, ఎంత పని చేశాను అని ఆవిడ అనుకుంటోంది, నేను అంటలేదు. అది ఆవిడ అనుకున్న మాటలు. ఓకే. ఈ శరీరం ఒక కొంప. దీనికి ఎముకలు, స్తంభాలు, వాసాలు.
ఈ శరీరంలో ఉన్న ఎముకలు. ఓకే. తర్వాత చర్మం పైకప్పు, రోమాలు కేశాలపై అలంకారాలు. రోమాలు కేశాలు జుట్టు అంతా కూడా పై అలంకారానికి మనకు వచ్చేది. దీనికి 9 వాకిళ్ళు. నవద్వారే పురేదేహి. ఈ వాకిళ్ళ గుండా మలిన పదార్థాలు పోతూ ఉంటాయి, వ్యర్థ పదార్థాలు చేరుతూ ఉంటాయి. పనికిరానివన్నీ లోపలికి వస్తూ ఉంటాయి, నీ దగ్గర ఉపయోగించుకుని మిగిలిపోయినవన్నీ బయటికి వెళ్ళిపోతుంటాయి. రెండిటికి పనిచేస్తూ ఉంటాయి ఈ 9 వాకిళ్ళు. మలమూత్ర రక్తాదులు ఇందులో ఉంటాయి. నా వంటి హీనురాలు కాక మరెవరు ఈ శరీరాన్ని మలినాల కొంపను అతి ప్రియంగా చూసుకునేది? అంటే ఎవరైతే శరీరాన్ని ఆవిడలాగా అత్యంత ప్రేమగా ప్రియంగా చూసుకుంటున్నారో ఆ మలినాల కొంపని అంటుకుని ఉంటున్నారని చెప్తోంది ఆవిడ. తర్వాత అయ్యో ఈ నగరం ఎంత పవిత్రమైంది. ఎందుకంటే జనక మహారాజు ఉండేవాడు ఆ రాజ్యంలో. ఎంత పవిత్రమైంది. విదేహ నగరం జీవన్ముక్తుల నగరం. అంటే అందులో అందరూ కూడా బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు చాలామంది ఉండేవారు. పరమ వేదాంతుల జ్ఞాన భండాగారం, జ్ఞానఖని జనక మహారాజు రాజధాని. ఇంత మహానగరంలో నేనే కొలటను, మూర్ఖురాలను, దుష్టురాలను. నేనొక్కదానినే ఆత్మజ్ఞాన ప్రదాతయకు పరమాత్మను విడిచి అన్య కాములను చేర్చుకొని సుఖాలు అనుకొని దుఃఖాలను కౌగలించుకున్నాను. నేను ఎంత పతితనైపోయాను. ప్రభు దయామయుడు, క్షమిస్తాడు, శరణు వేడుకొంటాను. ప్రభువు పరమాత్మ నా హృదయంలో విరాజిల్లుతున్నాడు. నా హృదయంలోని వానిని నేటికి కనుగొనగలిగాను. ఆ స్వామి సమస్త ప్రాణుల హితైభిలాషి, సృహున్మణి, ప్రియతమ బంధువు, స్వామి సర్వాంతర్యామి, పరమాత్మ పరమ ఆప్తుడు. ఇప్పుడు స్వామికి నా సర్వస్వం సమర్పించి ఆత్మసమర్పణతో స్వామిని చేరుకుంటాను. స్వామి పాదసేవ చేసి లక్ష్మీదేవి వలే పాదాల సరసన నిలుస్తాను. స్వామి నన్ను స్వీకరిస్తాడు. నమ్మకం అంటే గురువు మీద అటువంటి విశ్వాసం ఉన్నవాడే గురువుని చేరగలడు. అర్థమైందన్నా? ఎవరి మీదైనా సరే విశ్వాసం లేనిదే ఏ పని మనకు ఫలించదు. ఏడుస్తూ వ్యవసాయం చేస్తే కాడి ఎడ్లు దొంగలు ఎత్తికెళ్ళారని సామెత. అది అర్థమైందా? ఎంత పొరపాటు చేశాను. లౌకిక భోగభాగ్యాలు ఆశించి ధనికులను చేరి ఏం సుఖం పొందాను నేను? వారిచ్చిన సుఖ సంపద ఎంత? వారు అల్పులు, అల్ప సుఖాలు చూపి నన్ను దోచుకున్నారు. మళ్ళీ వాళ్ళని నిందిస్తోంది ఈవిడ. చూడండి ఎలా ఉంటుందో పరిస్థితి. వారు జీవన్మరణ చక్రంలో పడి నలిగిపోయేవారు. వాళ్ళ బతుకేమో చక్రంలో పడి తిరుగుతూ ఉంటారు జన్మ మరణాన్ని. వారి సుఖం వారు చూసుకోలేని అల్పులు ఇతరులకు ఏమి సుఖపెట్టగలరు? సుఖపెట్టివాడు ఒక్కడే, సర్వేశ్వరుడే సమర్థుడు. మనని సుఖపెట్టడం చేయగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడు ఈ ప్రపంచంలో అంటే ఆయన పరమాత్మ మాత్రమే. ఇంకెవరు సుఖపెట్టలేరు. ఈ మనుష్యులే కాదు, దేవతలు సైతం ఇంతే. దేవతలు కూడా భోగాలతో భార్యలను సుఖపెట్టలేకపోయినారు. సో అక్కడ దేవతాలోకానికి వెళ్ళినా కూడా భార్య సతాయింపు మాత్రం తప్పదు. అది జాలేదు ఇది జాలేదని అక్కడ వాడికే తప్పదు. మనకెంత? మనకు కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. సర్వేశ్వరుడు ముందు సర్వురు అల్పులే. కాలప్రవాహంలో వీరందరూ కొట్టుకుపోయేవారే. నా ఏ పూర్వ పుణ్య వశంచేతనో విష్ణు భగవానుడు నన్ను అనుగ్రహించాడు. నేటికి దురాశ దూరమై వైరాగ్య భాగ్యోదయం కలిగింది నాకు. ఇది నాకు శుభోదయం. నా వైరాగ్యం నాకు పరమసుఖం ప్రసాదించుగాక, భగవానుడు కృప వహించుగాక, నన్ను కరుణించుగాక అని ఆ విధంగా ప్రార్థన చేసింది. నేను ఒక అదృష్టవంతురాలను, స్వామి కృపకు యోగ్యురాలను అయ్యాను. అంటే ఏమిటి? ప్రపంచంలో కనపడుతున్నవన్నీ అశాశ్వతము, ఇవి క్షణికమైనవి అనే జ్ఞానం నాలో కలిగింది కనుక నేను ఎంతో ఆ జ్ఞానం కలిగించిన పరమాత్మ నాకు ఎంతో గొప్ప ఇచ్చేశాడని చెప్తోంది. దుఃఖాలు కష్టాలు అనుభవించక వైరాగ్యం ఎలా ప్రాప్తిస్తుంది? ఇదమ్మా అందరూ తెలుసుకోవాల్సింది. నాకు బోల్డ్ కష్టం వచ్చేసింది, నాకు అట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది అని లేనివి ఊహించుకుని ఏడవడం ఒక హక్కుగా మారింది మనందరికీ. కానీ నిజమైనటువంటి
దుఃఖము కష్టము రాందే నువ్వు భగవంతుడిని తెలుసుకోలేవు. అది వైరాగ్యం వలనే గృహబంధాలు తొలగిపోతాయి. అర్థమైందా? పెళ్ళాం లేకపోతే ప్రపంచం లేదు అనుకునే బుద్ధి ఎప్పుడు పోతుందంటే వైరాగ్యం వస్తే పోతుంది. అట్లాగే ఆడవాడికి కూడా ఈ శరీరానికి వచ్చాడు వీడు మొగుడు కింద, నా శరీరం లోపలే నా పరమాత్మ ఉన్నాడు, వాడు నిజభర్త, వాడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలన్న భావంలో ఆవిడ రావాలి. ఇప్పుడు ఈవిడ వచ్చినట్టుగా. అర్థమైందా? అది పాయింట్. శాంతి వీచికలు స్పృశిస్తాయి. అప్పుడు నాకు ఆ చల్లటి గాలులు వచ్చి తగులుతాయి. భగవంతుని ఉపకారం నేను మరువలేను, అందుకు శిరసు వంచి నమస్కరిస్తాను. విషయ భోగ లంపటాలు దురాశామయ జీవన దారుణ హేళలు మాని మహావిష్ణు పాదాలు ఆశ్రయిస్తాను. నేను ఆ తప్పుడు విషయాలన్నీ వదిలేసుకుని మహావిష్ణువు యొక్క పాదాలని నేను ఆశ్రయిస్తానని చెప్తోంది. అంటే ఎప్పుడూ కూడా అత్యంత కష్టమైనటువంటి మనకి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే మనం భగవంతుడిని శరణు వేడతాం. వాణ్ణే ఆర్తుడు అంటారు. భగవద్గీతలో మనకి భక్తుల్ని 4 రకాలుగా విభజించి చెప్తాడు. మనకి భగవద్గీత చేసేప్పుడు చెప్పాం మనం. ఆర్తుడు అంటే అత్యంత కష్టమైన పరిస్థితి, తను గట్టెక్కలేని పరిస్థితి వస్తుంది. అటువంటి స్థితిలో ఆర్తుడుగా దండం పెట్టి, పరమాత్మ నన్ను ఈ కష్టం నుంచి బయటివై, నిన్ను విడిచిపెట్టకుండా నేను సేవ చేసుకుంటానని ప్రార్థిస్తూ వస్తాడు. వాడు ఆర్తుడు. అర్ధార్థుడు అని చెప్పి అర్ధార్థుడు అని ఒకడున్నాడు. వాడేమిటి? వాడికి 20 కష్టంలో ఉన్నాడు. మిత్తి కట్టాలి, లేకపోతే కిస్తీ కట్టాలి, డబ్బులు లేవు. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. నాకు 50,000 60,000 దొరికితే నేను వచ్చి నీకు తిరుపతిలో గుండు కొట్టించుకుంటాను. అర్ధార్థి అంటే ఏమిటి? వాడికి ఇప్పుడు ఇమీడియట్గా డబ్బు కావాలి, ఈ కష్టం నుంచి బయటపడాలి. అందుకని దేవుడికి మొక్కి ఏదో చేసి పడతానికి చేస్తాడు. మూడోవాడు జిజ్ఞాసువు అంటే ఏమిటి? మనకున్న ఇలాంటి వారు ఎప్పుడూ కూడా ప్రతి దగ్గరికి వచ్చి వేలు పెట్టి వాసన చూస్తూ ఉంటారు. ఏది తెలుసుకోవాలని నిజాయితీ ఉండదు. అర్థమైందా? అన్ని టచ్ చేస్తుంటాడు. నిన్న మనం భ్రమరం మకరందం చదివాం కదా, ఆ టైపులో అనమాట. నేను పేరు మెన్షన్ చేశాను అనుకోకండి, అటువంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు ఇక్కడ, ఆయన ఒకడే కాదు. అర్థమైందా? సో ఈ వీళ్ళ యొక్క పని ఏంటంటే, ఇక్కడ ఆశ్రమంలో ఏం జరుగుతుంది, గురువుగారు ఏం చెప్తున్నాడు తెలిసికెళ్ళి బయట చెబుతాం. ఆ దృష్టితో వస్తారు ఇక్కడికి జిజ్ఞాసులు. కానీ నిజానికి పరమాత్మ చెప్పిన జిజ్ఞాసు వాడు కాదు. అసలు జిజ్ఞాసు అనేవాడు ఏంటంటే, పరమాత్మ ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏ మార్గంలో పెడితే నాకు దొరుకుతాడు అనేటువంటి అన్వేషణ, నిజాయితీతో కూడినటువంటి అన్వేషణ చేసేవాడు జిజ్ఞాసు. ఇక్కడ కనబడం తీసుకెళ్ళి పక్కోడికి మోద్దామని వచ్చినవాడు జిజ్ఞాసు కాదు. అర్థమైందా? ఓకే, 3 అయిందా? 4 వాడు జ్ఞాని. సో వాడు అత్యంత శ్రేష్ఠుడైనటువంటి నా భక్తుల్లో మొదటి కేటగిరీ చెందినవాడు వాడు. కానీ మిగతా 3 కూడా నేను భక్తులుగా అంగీకరిస్తున్నాను. ఎందుకనంటే ఏదో సమయంలో, అర్థమైందా, కొద్ది కాలం పాటైనా వాడు నన్ను శరణ పొందుతున్నాడు కదా, నా సహాయం అడుగుతున్నాడు కదా, నన్ను ప్రార్థిస్తున్నాడు కదా, కాబట్టి వాడిని కూడా భక్తుడి కింద నేను అంగీకరిస్తానని భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఇక్కడ ఆవిడ ఏం చెప్తోందంటే, భగవంతుడి ఉపకారం నేను మరువలేను అంటే ఆయన చేసేటువంటి ఉపకారం మనం చెప్పలేమండి. అందుకు శిరసు వంచి నమస్కరిస్తాను. విషయ భోగ లంపటాలు దురాశామయ జీవన దారుణ హేళలు మాని మహావిష్ణు పాదాలు ఆశ్రయిస్తాను. ఇంకా అప్పుడు గట్టిగా పట్టుకోవాలి. అది ఎట్లా ఉండాలి అంటే, ఇక ఆయన పాదాలు పట్టుకున్న తర్వాత ఆయన సేవ చేయడమే నీ జీవిత ధ్యేయంగా మారాలి. అప్పుడు నువ్వు కైవల్యానికి అర్హత సంపాదిస్తావు. కలిగెనిదే నాకు కైవల్యము, కలిగెనిదే నాకు కైవల్యము, తొలుత ఎవ్వరికి దొరకనిది, కలిగెనిదే నాకు కైవల్యము. భక్తి ఎరుంగను పరమమెరుంగను, భక్తి ఎరుంగను పరమమెరుంగను, నిరతము నాగతి నీ దాస్యమేగా, కలిగెనిదే నాకు కైవల్యము,
తొలుతయవరికి దొరకనిది కలిగెనిదే నాకు కైవల్యము. ఏమిటి వాడు చేసింది? నాకు పరమభక్తి, నాకు పరమంది అంటే ఆ పైనున్న ఆత్మ దీని యొక్క స్వర్గం గురించి దాటుకుని నాకేం తెలియదు. పోనీ నాకేమన్నా భక్తి ఏడిచిందా? అది సరిగా లేదు. కానీ నాకు చేతనైంది ఏమిటి? నీ పాదాలు పట్టుకుని విడిచిపెట్టకుండా సేవ చేయటం. అంటే ఆయన పాదాలు కాదు, ఆయన రూపంలో ఉన్న ఇతర మనుషులకి ఇతర జంతువులకి సేవ చేయటం, వాళ్ళలోనూ పరమాత్మను చూడటం. అట్లా అందరికీ ఎప్పుడైతే నువ్వు సేవ చేసుకుంటూ వెడుతున్నావో పరమాత్మ పాదాలకు నువ్వు సేవ చేసిన వాడు అవుతావు. ఆ విధంగా నీకు కైవల్యం దొరుకుతుంది, అనగా మోక్షం దొరుకుతుంది. అది ఏమీ చేయకుండా, జేబులో పైసలు తీయకుండా ఊరికి ఆశ్రమంలో వచ్చి కూర్చొని అరగంట సేపు మాట్లాడితే కైవల్యం వచ్చేయాలి, మోక్షం వచ్చేయాలంటే ఎట్ట వస్తుందమ్మా? మనం విడిచిపెట్టుకునే వదులుకోవడానికి సిద్ధపడాలి. అన్నీ లోపలేసుకుంటూ ఉంటాను, నాకు మోక్షం కావాలంటే బాబా దగ్గర అయిన కథ వస్తుంది. మన పక్కకి వెళ్తున్నామేమో తెలియదు, మానేద్దాం. ఓకే, తర్వాత ఆనంద సామ్రాజ్యాలు అనుభవిస్తాను. ఆయన పాదాలు పట్టుకుంటే నాకు కలిగేది ఏమిటి? ఆనందం. ఆ ఆనందం ఎక్కడుంది? నా లోపలే ఉన్నది. పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగినప్పుడు కలిగేది నిజమైన ఆనందం. బయట ప్రపంచ వస్తువుల్లో ఇంద్రియాల ద్వారా మీరు కొనుక్కున్నటువంటి వస్తువులు, పొందిన వస్తువులన్నీ కూడా క్షణికమైనటువంటి అశాశ్వతమైనటువంటి సంతోషాన్ని ఇస్తాయి. అది ఆనందం కాదు. నిజమైన ఆనందం అయితే మళ్ళీ నువ్వు మరోరోజు కోడి కూర అడగకూడదు. అంతే ప్రిన్సిపల్ అది. ఏనన్నా అది సరే. నాకు ప్రాప్తించినదే 10,000గా భావించి జీవితాన్ని మంచి మార్గంలో నడుపుకొనుచు సంతృప్తిగా గడుపుతాను. ఇది ఇంకొక మనకి చక్కని సలహా. ఉన్నదానితో సంతృప్తి పడి ఉండడం నేర్చుకోవాలి. అందుకని పక్కవాడి బంగళా చూసి మనం ఏడవద్దు. ఆ బంగళా పెట్టుకుని వాడేం తిప్పలు పడుతున్నాడో మనకు తెలియదు. పోనీ వాడు అదృష్టం బాగుంది, వాడికి ఉంది. నువ్వు ఉన్నదాంట్లో నీకు అన్నీ నడుస్తున్నాయి కదా, నోట్లోకి 4 వేళ్ళు వెళ్తున్నాయి కదా, బీ హ్యాపీ ఫర్ దట్. అందుకని మంచి మార్గంలో నడుపుకొనుచు నేను సంతృప్తిగా గడుపుతాను. ఇది చాలు, ఉన్నది పరమాత్మ, ఈ అనుగ్రహం ఇంతవరకు నాకు నడుస్తుంది చాలు అనుకో. అప్పుడు నీకు ఆరాటం ఉండదు. ఇప్పుడు మనందరికీ ఉన్న జబ్బు ఏంటి చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను, టెన్షన్. దేనికి టెన్షనో తెలియదు, అయినా విపరీతంగా టెన్షన్ పడిపోతూ ఉంటాం. అన్నీ ఉన్నాయి అయినా టెన్షన్. బీపీ గోళీ వేసుకుంటే కానీ నిద్రపోలేం. ఏమిట్రా అన్నీ ఎస్టేట్ ధరలు అన్నీ ఉన్నాయి, అయినా విపరీతమైన టెన్షన్. అదేమైపోతుంది? దేన్ని దాచి దోచుకున్నవన్నీ ఉంటాయో ఉండవో, అది భయం. దాన్ని కాపాడుకోవడం ఎట్లా? అది. సో సంతృప్తిగా కడతాను. తర్వాత శ్రద్ధగా భక్తిగా రామపాదం భజిస్తాను. ఊరికే రామపాదం భజించడం కాదు సుమా, శ్రద్ధగా భక్తిగా. ఈ శ్రద్ధాభక్తే కదా ఆయన చెప్పింది షిరిడి సాయిబాబా. శ్రద్ధ సబూది. ఎక్కడైనా నీ మనసు దానికి లగ్నం చేస్తేనే ఫలితం ఉంది నాన్న, లేకపోతే లేదు. పైకి నటించినంతకాలం నీకన్నా నిన్ను పుట్టించిన ఆయన పెద్ద నటకుడు. అర్థమైందా? ఆయన మనకి చిక్కడు దొరకడు. అన్యపురుషుని చూడక లోకేశ్వరుడు నా హృదయేశ్వరుడైన జగత్ప్రభు పాదాలను స్మరిస్తాను. అంటే ఇప్పుడు ఇంతవరకు ఆవిడ అన్యపురుషులనే కదా చూసింది. ఇప్పుడు అది వదిలేసి నాలో ఉన్న అసలు పురుషుడు ఎవడైతే నా నిజభర్త ఉన్నాడో వాడిని నేను చూసి వాడి పాదాలు పట్టుకుని నేను చేసుకుంటానని చెప్తాను. ఓకే. ఈ జీవి సంసార కూపంలో మునిగి ఉంది. మనందరం కూడా సంసారం అనే ఒక బాయిలో కూరుకుపోయి విషయ వాసనల ఊబిలో దిగబడిపోయి ఉన్నాం. ఏమిటి? అదేమో కుంట. ఆ కుంటలో దిగుడు బావి అండ్ మనం ఊబి బావి. ఊబి అంటే ఏంటి? ఊబిలో పడినవాడు లోతు తెలియదు మనకి, దిగిళ్ళిపోవడమే లోపలికి. ఎవడన్నా పైనుంచి తువ్వాల గుడ్డో కర్రో అంటించి బయటికి లాగితే తప్ప దాని నుంచి పట్టమే. అది చేయడానికి ఆ కర్ర పుచ్చుకొచ్చేవాడు గురువు, వాడిని తిడుతూ ఉంటాం మనం. ఓకే. విషయ వాసనలు ఊబిలో దిగబడిపోయింది. కాలం అనే అజగరం నన్ను మింగబోతోంది. అంటే కాలం అనేటువంటి కొండ చిలువ నన్ను మింగటానికి రెడీగా ఉంది. నన్ను నా వంటి పాపాత్మరాల్ని ఎవరు కాపాడగలరు? ఆ కమలాకాంతుడే నాకు దిక్కు. ఆ ఒక్క దేవుడే నన్ను కాపాడగల సర్వసమర్థుడు. ఆ దేవుడే నాకు శరణం. విషయాలు వీడిన వానిని స్వామి రక్షిస్తాడు. అది పాయింట్ ఇక్కడ ఉంది. బాగా తెలుసుకోండి. ఊరికే వెళ్ళి
అన్ని విషయాల్లో, ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల్లో ఉంటూ నేను రోజు ఆయనకు మొక్కుతానంటే ఆయన పట్టించుకోడు. నిన్ను ఆయనకు దూరం చేసేవి ఏమిటిరా నాన్న? ఒక్కసారి ఆలోచించి చెప్పండి. మనని పరమాత్మకు దూరం చేసేవి ఏమిటి? మనకున్న కోరికలు, విషయాలు. ఆ విషయాలను వదిలేస్తే ఆయన నీకు దొరికిపోతాడు. అందుకే మొన్న ఆయన వచ్చినప్పుడు చెప్పాను, నీ మనసు విషయాల్లో ఉంటే అది బంధం, నరకం. విషయాలు దాటి వదిలేసి నువ్వు మనసును పరమాత్మకి తిప్పావో అదే మోక్షం. మనసే మూల కారణం. అంతే. ఓకే. విషయాలు వీడిన వాడిని స్వామి రక్షిస్తాడు. కాలం అనే కాలనాగు గరళ కంఠుని కమనీయ హారం కదా. మనం అందరం కాలం అనే కరుస్తుంది పామని మనం భయపడుతుంటాం, చచ్చిపోతానేమో అని. అదే కదా మనందరికి భయం. మరి అటువంటి దానికి ఆయన దగ్గర ఎక్కడుంది? అది శివుడి దగ్గర, ఆయన కంఠంలో కూర్చుంది. అది కరుణతో స్వామి నన్ను కాపాడతాడు. కాబట్టి నువ్వు నిజాయితీతో కూడినటువంటి నిష్ఠతో నిజాయితీగా ఆయన్ని శరణు వేడితే ఆయన కాపాడకుండా ఉండపోయే సమస్య లేదు. నీలో ఆయన నిన్ను అనుగ్రహించటం లేదు అంటే అర్థం నీలో నిజాయితీ లేదనేది ఖాయం. అది గుర్తుపెట్టుకోండి, బండగా గుర్తుపెట్టుకోండి. మనలో నిజాయితీ లేకుండా నేను రోజు మొక్కుతున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అంటే అవి ఏమి, అది నటన అనే సంగతి ఆయనకి తెలుసు. మన దోవలోకి రాడు. ఓకే. తర్వాత ఇప్పుడు మనం ఒక శ్లోకం చెప్తున్నాడు, అయిపోవచ్చింది. ఏవం వ్యవసిత మతిశార్దూరాం కాంతతర్షజాయ్ చిత్వోపశమనమస్తాయ శయ్యాముపవివేశ ఆశాహి పరమం దుఃఖం నైరాశ్యం పరమం సుఖం. అది ఆశే పరమ దుఃఖం, నైరాశ్యం పరమం సుఖం, నిరాశ వైరాగ్యం అది పరమసుఖం. యదా సత్యజ్య కాంతాశం సుఖం సుష్వాప పింగళ అంటే అవధూత ఇలా చెప్పట. అంటే ఒక సంస్కృత శ్లోకాన్ని మనకు వేసి ఆయన అర్థం చెప్తున్నాడు. రాజా, పింగళ వేశ్యామణి ఇలా నిశ్చయించుకొని ధనవంతుల పైన ఆశలు వీడి వారిని కలవాలనే కోరికలు లేకుండా శాంతంగా శయ్యపై శయనించింది. ఇక రాత్రికి అవి బంద్ పెట్టేసింది. అంతవరకు చేసిన పనులు బంద్ పెట్టి ప్రశాంతంగా మంచమే పడుకుంది. ఆశయే దుఃఖం, నిరాశయే సుఖం. అర్థమవుతుంది? సింపుల్ మాటల్లో మీకు వేదాంతం అంతా చెప్పబడుతోంది. నువ్వు ఎంతకాలం అయితే అది కావాలి ఇది కావాలని కోరికల్లో ఆశపడుతూ ఉన్నావో అంతకాలము నీకు ఖాయంగా దుఃఖం ఉంటుంది. ఇది ఉన్నదాంతో నేను సంతృప్తి చెందుతాను, భగవంతుడి దయ ఉంటే వస్తుంది, లేదనుకుని నిరాశగా ఉన్నావో అదే సుఖం. నువ్వు హాయిగా ఉండొచ్చు, నిబ్బరంగా ఉండొచ్చు. పింగళ పురుషవాంఛ వదిలి సుఖంగా నిద్రించింది. సో ఆ విధంగా ఆవిడ అంటే ఏమిటి? ఇదంతా కూడా బయట జరిగిందా లోపల జరిగిందా? మీరు ఈ కథ అంతా విన్నారు కదా. ఎక్కడ జరిగింది ఈ మదనం అంటే మానసికమైనటువంటిది? ఎక్కడ జరిగింది? ఆవిడ లోపల జరిగిందా బయట జరిగిందా? బయట కేవలం వాళ్ళు విటులు రాలేదనేది ఒకటే జరిగింది. మిగతా చింతన అంతా కూడా లోపల జరిగింది. కాబట్టి ఆ చింతన మీలో మనందరిలో లోపల జరిగితేనే పరమాత్మ దొరుకుతాడు. ఎందుకని ఆయన లోపలే ఉన్నాడు. నువ్వు నిజంగా నిజాయితీతో కూడినటువంటి శ్రద్ధతో నువ్వు నిష్కామంగా ఏ కోరికలు లేకుండా పరమాత్మ నువ్వు కావాలని నువ్వు కోరుకుంటున్నావో ఆనాడు ఆయన దృష్టి నీ మీద పడుతుంది. నువ్వు పైకి నటిద్దామని ప్రయత్నం చేస్తే ఏం ఉపయోగం లేదు. ఆశ్రమాలకు వచ్చి ఊరికి గురువుగారిని మోసం చేద్దాం అనుకుంటే నువ్వే మోసపుచ్చుకుంటావు. గురువులు ఏం మోసపోరు. ఎందుకంటే వాళ్ళని రక్షించేవాడు గురువు వేరే ఉన్నాడు లోపల. అర్థమైందా? అందువలన ఆ దృష్టికి పోకండి, అది మంచి పద్ధతి కాదు. అర్థమైందా? అది తెలుసుకున్న జ్ఞానవంతురాలు ఈ పింగళ అనే ఆవిడ చాలా సుఖంగా హాయిగా ఉంది. ఓకే, రైట్. ఇక్కడికి ఈరోజు అయిపోయింది. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. ఓం తత్సత్.